హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. దగ్గరగా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. గత వారం నాకు జీవన చూడలేదే. హల్లెలూయా హల్లెలూయా. ఒక పాట పాడుకొని తదుపరి వర్తమానంలోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న బైబిల్ మీ పక్కన చైర్లో పెట్టి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమున కనపరుద్దాం. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపుల రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపుల రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందేదా నీ పోలికగా. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందేదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. సియోను శిఖరము సింహాసనము, అందరూ కలిసి పడదు. వరపుత్రులకే వారసత్వము, సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా,
చుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మోకరిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం. మీలో ప్రేరేపించబడిన వాళ్ళు వాక్య వర్తమానం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాము. దేవాని సమయంలో ప్రాముఖ్యమైన సమయాన్ని అయా నా తండ్రి నీ దాసుని మరుగుపరిచిన తండ్రి నీ దాసుని నీ పూరగా వాడుకుని మీరు మాట్లాడిన అయా మాట్లాడగలిగే ప్రతి వాక్యం కూడా శ్రద్ధగా ఆనందించి మా హృదయంలో చేర్చుకోవాలి. ఆ ప్రకారంగా మేము నడవడానికి అయా ఎంత శ్రేష్టమైన వాక్యాలు చెప్పినా దానిని వినకపోయినా హృదయంలో చేసుకోకపోయినా ఆ ప్రకారం నడవకపోయినా అది వ్యర్థమే ప్రభు. కాబట్టి అలాంటి వ్యర్థత అనేది ఇక్కడ నిలవ ఉండకుండా సహాయం చేయండి అయా. మా హృదయంలో అయా సారవంతమైన భూమిగా మేము మార్చుకోవాలి. ఎందుకంటే సారవంతమైన భూమి ఫలిస్తుంది అయా. సారం లేని చౌడు భూమి ఫలించదు కనుక, వీడి భూమి ఫలించదు కనుక మా హృదయాన్ని మేము సారవంతమైన నేలలో మార్చుకోవాలి అంటే అయా మేము ఈ లోకంలో ఫలించాలి అంటే మా ఆత్మలో మేము ఫలించాలి అంటే మేము ఈ వాక్యంలో ఎదగాలి అంటే అయ్యా నీ వాక్యాన్ని మేము శ్రద్ధగా ఆలోచించాల్సిన వారు. ఇక్కడ మరి ఏ విధమైన ఆటంకము అంధకార క్రియల కార్యాలు జరగకుండా ప్రతి వారు ఆ వాక్యాన్ని సత్యమైన జీవమైన ఆ వాక్యాన్ని అయా మరి వినడానికి హృదయంలో చేర్చుకోవడానికి ఆ ప్రకారంగా జీవించడానికి అయా జ్ఞాపక శక్తి చాలా మందికి ఉపయోగించు. అట్టి వారు దానిని రాసుకొని గుర్తు పెట్టుకొని మరలా జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారంగా బలపడటానికి ఆత్మలో వర్ధిల్లడానికి నీ కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి వారికి వినుబుద్ధి కలుగ చేయండి, గ్రహించే దయచేయండి అయా. నా తండ్రి మీ కృపలో కలిగించండి. ఈ రాసుని మీ ఆత్మ అభిషేకం జీవదాయకమైన మాటలు మాకు మీరేమి తరిచారో వాటిని మాకు దయచేయండి. అందుకు ప్రతి వారిని సిద్ధపరచమని, ప్రతి వారిపైన నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని, పరిశుద్ధ ఆత్మతో నింపమని అయా. బోధించేవారు వినివారు ప్రతి ఒక్కరు కూడా ఆత్మ చేత నింపుకున్నాను. మైక్ శబ్దం పైన కూడా నీ పరిశుద్ధాత్మ అయా. రాతి బండలయ్య కొండలయ్య మొండి హృదయాలయ్య అయా. నా తండ్రి సుత్తి కావాలయ్యా. మరి పెద్ద సుత్తి కూడా చాలా ఇంకా కఠినమైనటువంటి ఆయుధాలు కావాలేమో నా తండ్రి. ఈ బండల్ని బలగొట్టుతాను అయా. అట్టి బండల్ని మీరు దయచేయండి అయా. నీ యొక్క సబ్బు అయా, చాకలివాని సబ్బు వస్త్రానుకున్న మొత్తం మురికంతా తీసి పారేసేలాగా చాకలివాని సబ్బుతో కడిగినట్లుగా ఈ వాక్యంతో కడగండి అయా. ఈ సుత్తితో పగలగొట్టండి రాతి గుండెల్ని మాంసపు గుండెలుగా మార్చండి ప్రభువా అయా. రాతి గుండెల్ని ప్రతి వాణిలో నుంచి తీసివేయండి. మొండి హృదయాల్ని మండించండి. నీ మంట కావాలి ప్రభువా. నీ ఆత్మ యందు తీవ్రమైన మంట ప్రతి వారు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఆత్మ సంబంధమైన మాటలు ఎరగకుండా పోతున్నారు, ఆత్మ సంబంధమైన కార్యాలు లేకుండా పోతున్నారు అయా. నైనా అపవాది మార్గంలో, విశాల మార్గంలో అయా నా తండ్రి లోకంలో ఆనందంలో కడుపే దేవుడిగా కడుపుని తినడం వరకే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అయా నా తండ్రి లోకంలో ఎంత మంది జీవిస్తున్నారు. అటు వారందరితో ఈ దినాన మీరు మాట్లాడి అయా నీ శుద్ధితో వారిని బద్దలు చేయమని పెట్టుకుంటున్నాను అయా. వారి ఆత్మలు వర్ధిల్లేలా సహాయం చేయమని పెట్టుకుంటున్నాను
అయా నా తండ్రి నా ప్రభా నీకు స్తోత్రం నాయనా. అయా ఇవి శుద్ధి చాలడం లేదు, అయా సబ్బు చాలడం లేదు. కంసాలి అగ్నిలో కొలిమిలో కాల్చితే తప్ప వారు కరిగే పరిస్థితుల్లో లేరు. అట్టి వారికి నైనా అగ్నిలో కాల్చి అయా వారి ఆత్మని రక్షించమని వేడుకుంటున్నాం. మీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చండి అయా, వంచండి, కరిగించండి. విలువైనవి అగ్నిలోనే కలుగుతాయి కానీ అయా గట్టివి అగ్నిలోనే కలుగుతాయి కనుక దేవా నా తండ్రి నా ప్రభా వీరు మరి ఇశ్రాయేల్ బిడ్డల్ని, దేవుని బిడ్డల్ని మరి ఎలా పోల్చారంటే మీరు అయా మేలిమి బంగారంతో పోల్చదగినటువంటి వారు సియోను ప్రియ కుమారులు అని నేను సెలవించాను. అటువంటి సియోను ప్రియ కుమారులు, మేలిమి బంగారంలో ఎంచదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుతున్నారు. నిజమే ప్రభు, బంగారంగా ప్రకాశించవలసిన వారు మట్టి కుండల్లాగా, మట్టి పెంకుల్లాగా ఎత్తి పడేస్తే 4 వక్కలయ్యే వాళ్ళలాగా వాళ్ళు జీవిస్తున్నారు. అయా తండ్రి నీకు స్తోత్రం నాయనా. అటువంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో నుంచి ప్రతి వాణిని మీరు విడిపించి మేలిమి బంగారంగా ప్రతి వాణిని మార్చమని వేడుకుంటున్నాను. ప్రతి వాణిలో ఉన్న తిరస్కారం, దూషణ, అయా నిర్లక్ష్యము, అయా నా తండ్రి అశ్రద్ధ సమస్తం తీసివేయండి. అపవాది కలుగజేసిన సమస్త స్వభావాలను తొలగించి అయా నీ యొక్క ప్రేరణతో నా తండ్రి వారు నీ వాక్యాన్ని స్వీకరించడానికి సహాయం చేయమని, అలాగే నీ వాక్యం ప్రకటించడానికి కూడా సహాయం చేయమని, అయా నూతనమైన ఆత్మ కార్యములను నీ సన్నిధిలో జరిగించి నీ తేజ మహిమతో ఈ మందిరాన్ని నింపి అయా ప్రతి వారు వారి కన్నులతో చూడగలిగే ధన్యత దయచేయమని మా ప్రభు నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అయ్యా ఎందరి చెవులో ఈ వాక్యం పడుతుందో వారు నీ వైపు చూడాలయ్యా, నీ గురించి ఆలోచించాలయ్యా. అట్టి కృపగా ఇచ్చేయండి అయ్యా, కృపగా ఇచ్చేయండి, కృపగా ఇచ్చేయండి. ప్రార్థన ఆలకించండి, సహాయంగా ఇచ్చేయండి. అయ్యా మా ప్రయాసం వ్యర్థం కాకుండా, మా ప్రయాసం వ్యర్థం కాకుండా, మా ప్రయాసం వ్యర్థం కాకుండా నీ కొరకు మేము ఆశపడి నీ రాజ్యం నీ నీతి కొరకు అనేకుల రక్షణలను నడిపించాలని మేము చేస్తున్న ప్రయాసం ప్రతి వారిని మీరు దర్శించండి, నీ కార్యం జరిగించండి. అయా మా పల్లెలందరూ కూడా ఆయన నీ బిడ్డలుగా మారాలయ్యా. సర్వలోకాన్ని బట్టి నీ దుఃఖం మేము పంచుకోవడానికి సహాయం చేయండి. మీ ఆశీర్వాదాలు మాకు కావాలని అడుగుతున్నాం. మీ బాధ కూడా మేము పంచుకోవాలి. న్యాయమైన ప్రవర్తన మాకు దయచేసి మమ్మల్ని వర్తించండి. నీ కొరకు మహిమకరంగా జీవించడం నేర్పించడం వేడుకుంటున్నానయ్యా. మా కొద్ది సమయమే ఉన్నదైనా ఆ సమయాన్ని తండ్రి మీరే మహిమకరంగా జరిగించమని ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను మీ ఆశీర్వాదంతో విధవకరంగా ఆశీర్వాదం మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కార్యక్రమం విజయోత్సవాలతో జరిగించులాగున ప్రభువుకు బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యం. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా చెప్పుచున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము, మిమ్మల్ని ఒక చెంప మీద కొట్టితే 2వ చెంపను నీ పై బట్ట ఎత్తుకొని పోవు అని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము, నిన్నడుగు ప్రతి వానికి నీ ఇమ్ము, సొత్తు ఎత్తుకొని పోవు అని వద్ద దాని మరలా అడగవద్దు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథములో భక్తుడు తెలియజేస్తున్న మాట, వినుచున్న మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను
ప్రేమించాలి. ఏంటంట మీ శత్రువులను ప్రేమించాలి. ఈరోజు మన దైనందిన జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితాల్లో మొట్టమొదటిగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండగ ఏంటి? క్రిస్మస్. అవునా? అయితే క్రీస్తు పుట్టుట క్రిస్మస్, క్రీస్తులాగా మారటం క్రిస్మస్. అంతేనా? తమిళనాడు వాళ్ళకి ఒక పండుగ ఉంటుంది, కర్ణాటక వాళ్ళకి ఒక పండుగ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి ఒక రాష్ట్రానికి ఒక పండుగ ఉంటుంది, దేశానికి ఒక పండుగ ఉంటుంది. కానీ ప్రపంచమంతా కలిసి జరుపుకునే ఏకైక పండుగ క్రీస్తు జన్మదిన వేడుక క్రిస్మస్. ఇతర దేశాలలో క్రైస్తవులు 2 నెలల ముందు నుంచే సంబరాలు ప్రారంభిస్తారు. నెల రోజుల నుంచి సంబరాలుగా అంబరాలు చేసుకునే పండుగ ఏంటి అంటే క్రిస్మస్. అయితే ప్రభు అంటున్నాడు కదా, నేను పుట్టానని ప్రత్యక్షంగా పరోక్షంగా నువ్వు పండుగ చేసుకుంటున్నావేమో, అయితే అసలు నేను నీ మధ్యలో పుట్టానా? యేసు ప్రభు పుట్టాడని, పాపుల రక్షకుడని పండుగ చేసుకుంటున్నావు. అది ఎంతవరకు? ఆ రోజు వరకే పరిమితంగా చేసుకుంటున్నావు. కానీ యేసు ప్రభు అడిగింది మాత్రం అది కాదు కదా. నేను జన్మించింది పాపాన్ని అణిచివేయటానికి, పాపపు రోతపు జీవితం నుండి నిన్ను పవిత్రుని చేయడానికి. ముందు నేను నీ హృదయంలో పుట్టాలి, నీవు నాలా మారాలి. ఆయన ఎలా మారాడు? ఉమ్మించుకున్నాడు, తుడుచుకుని వెళ్ళిపోయాడు. శత్రువులు దూషించిన, హింసించిన, బాధ పెట్టిన, అవమానించిన, హేళన చేసిన, తన ఒంటి మీద ఉన్న చొక్కాలు తీసుకున్నా వాడని వదిలేశాడు. ఈరోజు నువ్వు జరుపుకునే ఆ క్రీస్తు జన్మదిన వేడుక ఆచారపు పండగ కాదు, సాంప్రదాయక పండగ కాదు. కానీ ఆయన అంటున్నాడు, నేను పుట్టినందుకు పండగ చేసుకోవద్దు, కానీ నేను ఎలా ప్రవర్తించానో, నేను ఎలా నడుచుకున్నానో అలా మీరు నడుచుకోమని ప్రభు చెప్తున్నాడు. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మీ శత్రువుని ప్రేమించు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు కొన్ని సార్లు మిత్రులే శత్రువులుగా, ఆప్తులే శత్రువులుగా మారుతారు. కానీ ప్రభు చెప్తున్నాడు, మీ శత్రువుని ప్రేమించు. నీ మీద రోగులు రుబ్బేవాడిని, కోపంతో చూసేవాడిని, అసూయపడేవాడిని, మాటకు ప్రతిసారి గొడవ పెట్టుకునేవాడిని, నీ మీద యుద్ధానికి వచ్చేవాడిని సైతము వాడిని ప్రేమించి నా ప్రేమను కనపరచవయ్యా అంటున్నాడు. ఏం చెప్పన్నాడు? వాళ్ళని ప్రేమించి నా ప్రేమను కనపరచు. మత గురువులు, తత్వవేత్తలు, బోధకులు, రాజులు అందరూ కలిసి యేసు ప్రభువును సిలువ వేస్తూ ఉంటే మౌనంగా ఉన్నాడు, కానీ మాట్లాడలేదండి ప్రభు. నీవు యూదుల రాజువా అని అన్నప్పుడు నీవే చెప్తున్నావు కదా అని అన్నాడు, కానీ అవును నేను యూదుల రాజునే, నీవు సింహాసనము దిగి కిందకి రా, నేను వెళ్ళి కూర్చుంటాను అని అనలేదు కదా. అన్నాడా? తనను తాను తగ్గించుకొని తన తండ్రికి నిష్ఠుడైపోయాడండి మన ప్రభు. శత్రువు సైతం ఎన్నో
ముళ్ళ కిరీటము వేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, చిత్రవాదం చేస్తున్నారు. ఇది భయంకరంగా చేతులతో మేకులు కొడుతున్నా తండ్రి వీళ్ళకి ఏమీ తెలియదు, చిన్న పిల్లలు, వీళ్ళని క్షమించే ప్రభువా. ఈ డిసెంబర్ మాసంలో సంబరాలతో అంబరాలు చేసుకోవడానికి క్రైస్తవులు ఆనందపడుతూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, నీవు నన్ను నిజముగా ప్రేమిస్తే నీ శత్రువుల సైతము ప్రేమించు. ఎక్కడికెక్కడ షాపింగ్ మాల్స్ లో ఎక్కడికెక్కడ బిజీ షెడ్యూల్ డిసెంబర్ నెల అంతా. కానీ ప్రభు అవి ఏమీ ఆశించట్లేదు. నీకున్న వాటిలో సహాయము చేయి, నీ శత్రువుని ప్రేమించు. ఇంకొక విషయం చెప్పనా, సంవత్సరానికి కొత్త బట్టలు ఎన్నిసార్లు తీసుకుంటాం చెప్పండి? ఎన్నిసార్లు? 3 సార్లు. అవునా? సంవత్సరానికి బైబిల్ చదివి ఇంకో బైబిల్ ఎన్నిసార్లు మారుస్తున్నాం మనం? నేను ప్రశ్నించట్లేదు, అడుగుతున్నాను. కొత్త బట్టలు తీసుకుంటున్నాం కదా, బైబిల్ సంవత్సరానికి కంప్లీట్ చేసేసి కొత్త బైబిల్ ఎంతమంది కొంటున్నారు? సంవత్సరానికి ఒక బైబిల్ మార్చాలి, తెలుసా? 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 సంవత్సరం ఒక బైబిల్ మారాలి. నీ ఇంట్లో బైబిల్ లైబ్రరీ ఉండాలి. నేను మొట్టమొదటి సంవత్సరం సేవకు వచ్చినప్పుడు ఈ బైబిల్ వాడాను. ఇది నీ సాక్ష్యానికి గుర్తు. దేవుళ్ళ కొన్ని సంవత్సరాలు ఎదిగినప్పుడు, అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఈ బైబిల్ వాడాను. అలా బైబిల్ రో అంతా ఉండాలి. అది నీ పిల్లల 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 తరానికి మాదిరికరంగా ఉంటుంది. మరి ఉందా? ఈరోజు మనం ప్రభువుని నమ్ముకొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 50 సంవత్సరాలు అవుతుంది. కానీ చినిగిపోయిన బైబిల్ పట్టుకునే తిరుగుతున్నాం. చినిగిపోయిన చొక్కా వేసుకొని, చినిగిపోయిన శారీ కట్టుకొని బజార్లోకి వెళ్తామా? వెళ్తామా? వెళ్ళాం. చినిగిపోయిన బైబిల్ పట్టుకొని చర్చికి రావడానికి మనసు ఎలా ఒప్పుతుందండి? చెప్పండి. చినిగిపోయిన బైబిల్ తీసుకొని దానికి అట్ట కూడా పెట్టించాం. 50 రూపాయలు అంటే అబ్బో 50 రూపాయలా అని అంటాం. మరి దాన్ని పట్టుకొని బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చినంతసేపు అది ఉపయోగపడుతుంది. మందిరం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఇసిరేస్తాం గూటిలోకి, అది వెళ్ళి గూళ్ళో పడిపోతుంది, మనం వెళ్ళి మంచం మీద పడిపోతాం. ఇది ఎక్కడి న్యాయం అండి? నిన్ను నడిపించేది డబ్బు కాదు, నిన్ను నడిపించేది బైబిల్. లైట్ను కనుగొన్నవాడు లైట్ కనుగొన్నాడంటే జ్ఞానము దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు అంటే బైబిల్ చదివినప్పుడే. గత వారం సహోదరులు భక్త సింగ్ గారి సందర్శన స్థలానికి నేను వెళ్ళాను. నాకు దేవుడు బిడ్డలారా, ఒక్కొక్క పాట వాడు చెప్తూ ఉంటే అక్కడ బ్రదర్స్ పాస్టర్స్ గుంటూరు నుంచి వచ్చారా అని బాగా రిసీవ్ చేసుకున్నారు. దైవ సేవకుని గదిలోనికి నన్ను తీసుకెళ్లారు. నేను అయిపోయిన తర్వాత మీకు వీడియో ఫొటోస్ చూపిస్తాను. హెబ్రోన్ చర్చ్. నా దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు వాడిన కచ్చీపు కూడా పెట్టుకున్నాడు. తన సేవకు వచ్చినప్పుడు 3 తీర్మానాలు చేశాడంట. దేవుడు అతనితో 3 మాటలు మాట్లాడాడు. నీకేదైనా అవసరం వస్తే నువ్వు ఎవరిని అడగవద్దు, నువ్వు నాకే వచ్చి అడుగు. ఎవరిని అడిగినా వాళ్ళు తీర్చలేరు, నేనే తీరుస్తాను అన్నాడంట. నీ తండ్రి నీకు ఇస్తాడే ఆస్తి, దాన్ని అమ్ముకొని
లేదా విడిచిపెట్టి నా సేవకు రా అన్నాడంట. సాధారణంగా సిక్కు జాతి చెందిన అతడు భగత్ సింగ్ గారు. ఎవరో బైబిల్ ఇస్తే బహుమానంగా ఇస్తే ఆ బైబిల్ తీసుకెళ్లి పడేశాడంట. చించేసి దాని మీద అట్ట ఉంటుంది కదా, ఈ అట్ట బాగుందని దాన్ని దాబెట్టుకున్నాడంట. కానీ దాన్ని దాబెట్టుకున్నప్పుడు దానికి అర్థమవులేదేమో, దాని మీద పరిశుద్ధ గ్రంథం అని రాయబడింది. అందులో ఉన్న పేపర్స్ పడేసాడేమో, కానీ అట్ట దాబెట్టుకున్నాడుగా. అట్ట మీద వజ్రాలతో బంగారంతో నిండిన కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఏంటంట? పరిశుద్ధ గ్రంథం. తనకు తెలియకుండానే మందిరంలో భోజనం పెడుతున్నారని మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడంట. ఆయన ఒక ప్రాంతానికి వెళ్తారు, ఒక దేశానికి. అక్కడికి వెళ్ళినప్పుడు మందిరంలో కూర్చున్నాడు. భోజనం పెడుతున్నారని అక్కడికి వెళ్ళి మంచిగా ఆకలి అవుతుంది, మంచి ఫుడ్ పెడతారని తను ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నప్పుడు వెళ్ళి కూర్చున్నాడంట. ఆటోమేటిక్ గా పాటలు పాడారు, అతనికి అర్థమైపోయింది. ఆరాధన అయింది, ఆరాధనలో నిలబడ్డాడు. కళ్ళు మూసుకోమంటే కళ్ళు తెరిచి వాక్యం వినండి అంటే నిద్రపోతున్నాడు. చివరికి అందరూ లేచి ప్రార్థన చేద్దాం అని దైవ సేవకు చెప్తూ ఉన్నప్పుడు నిద్రలో ఉంటూనే మనసు మలినము దైవ సేవకు పెట్టాడంట. అప్పుడు దాకా బైబిల్ అంటే కూడా ఆయనకి తెలియదు. దేనికోసం వెళ్ళాడు? భోజనం కోసం వెళ్ళాడు. వెనక ఎక్కడో చైర్లో కూర్చున్నాడు. అందరూ లేచి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఆయన అన్నాడంట, దైవ సేవకుడు అన్నాడు, ప్రతి విధమైన ప్రార్థన ధూపము దేవునికి చెల్లును గాక అన్నప్పుడు అందరూ ఆమెనంటామా? అప్పుడు ఆయన అన్నాడంట, ఆమెన్ అన్నాడంట. అక్కడ పట్టబడ్డాడు ప్రభువుకి. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు కొన్ని మాటలు స్పష్టంగా మాట్లాడడం ప్రారంభించాడు. అతనికి ఎవరు ఉపదేశం ఇవ్వాల, అతనికి ఎవరు వాక్యం చెప్పలేదు. అయితే అసలు ఈ గ్రంథంలో ఏముంది అని ఒక పేజీ తీసి చదివిన తర్వాత చదవాలి అనిపించిందంట. కొత్త నిబంధన మొత్తం చదివేశాడంట. యేసు ప్రభు గురించి తెలియాలంటే ముందు నూతన నిబంధన చదవాలి, ఆ తర్వాతే ధర్మశాస్త్రాన్ని చదవాలి. కొత్త నిబంధన మొత్తం చదివేసిన తర్వాత బైబిల్ మొత్తం తెలుసుకోవాలని ఎంతో పోరాడాడట. ఒకప్పుడు బైబిల్ చదవమని ఇచ్చిన బైబిలే చింపి అట్టదా పెట్టుకున్నాడు. ఇప్పుడు తనంతట తానే బైబిల్ని కొనుక్కొని చదువుకున్నాడు. అయితే ఆయన బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. 3 నెలల్లో కంప్లీట్ చేస్తున్నాడు బైబిల్. ఆయన రూమ్ లోకి నేను వెళ్ళినప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల బైబిల్స్ ఉన్నాయి. అన్నా ఏంది అంటే ఆయన సంవత్సరానికి ఒక బైబిల్ మారుస్తూ తను ఎన్ని బైబిల్ చదివాడో అన్ని బైబిల్ స్టోర్ చేసుకున్నాడు అన్నా అన్నారు. ఒక పెద్ద అది కూడా అద్దాల్లో పెట్టించారు. సాధారణంగా దైవ సేవకుడు చనిపోయిన తర్వాత వాళ్ళ వస్తువులు కనుగొనలేకపోతాయి. కానీ ఈ భక్తుడు చనిపోయిన తర్వాత ఆయన పెట్టుకున్న వాచి, ఆయన చనిపోయినప్పుడు ఆయన టైం కూడా లిఖించారు. ఆయన దంతాలు కూడా ఉన్నాయి. నా ప్రియమైన బిడ్డలారా, ఆయన వేసుకున్న వస్త్రాలు సమస్తము అక్కడ ప్రత్యక్షపరిచారు. అప్పుడు అనిపించింది, ప్రభువా నీ దాసునితో నడిచే సమయం నాకు ఎందుకు ఇవ్వలేదా అనిపించింది. చాలా బాధ అనిపించింది. ఒక గొప్ప దైవ సేవకుడు, దేవునితో నడిచిన వాడు, ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా ఎవరికైనా?
ఎందుకు చనిపోయాడు? ఆయనకు అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. ప్రార్థన చేస్తున్నాం మనం. ఇప్పుడు నేను మోకరించండి ప్రార్థన అన్నప్పుడు ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోతామా? ఏదైనా చప్పుడు వస్తే లెగుస్తామా? ఏదైనా చీము కుట్టినా దోమ కుట్టినా లెగుస్తాం. కానీ ఆయన అలా కాదంట. ఒక్కసారి ప్రార్థనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏది వచ్చినా సరే ఆయన లేచేవాడు కాదంట. అలా గంటల తరబడి ప్రార్థన చేసి 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 వాటిని ఆపుకొని 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 పగిలిపోయి చనిపోయాడు. నీవు 6 నెలల్లో చనిపోతావని డాక్టర్ వచ్చి చెప్పినప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? వాడెవడో వచ్చి నాకు చెప్పడానికి నేను చనిపోతానని అక్కడ కూర్చున్న తన బిడ్డలందరినీ కూర్చోబెట్టుకున్నాడు. వాడెవడొస్తున్నా నేను చనిపోతానని చెప్పడానికి నా దేవుడు నాకు చెప్పాలి. వాడెవడో చెప్తే నేను వినేదేంటి అన్నాడు. నా దేవుడు బిడ్డరా, ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడంట, నీ ఆయుష్ ఇంకా ఉంది, నువ్వు ఇంకా సేవ చేస్తావు. 2020 సంవత్సరంలో ఆయనకు దేవుడు ఇచ్చిన వాగ్దానమే ఏంటో తెలుసా? నీ కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నీ పరుగులు కడముట్టించి నా దగ్గరికి రా. ఎంత గొప్ప మాధుర్యం! ఆ వాగ్దానం మనకు వస్తే మనం ఏమనుకుంటాం? కానీ దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ చేస్తూ 17వ తారీఖు ఉదయం 6:05 చనిపోయాడు. ఆయన సమాధి కార్యక్రమం ఎప్పుడు జరిగింది తెలుసా? 22వ తారీఖు తెల్లవారుజామున జరిగింది. అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎవరు అప్పుడు? చంద్రబాబు నాయుడు. ఆయన అన్నాడంట, అక్కడున్న ప్రజలందరూ ఆయన చూడటానికి, ఆయన సమాధి కార్యక్రమంలో పాల్గొనలు పొందడానికి 6 లక్షల మంది వచ్చారు. కెత్త 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 కెత్తలాడుతుంది హైదరాబాద్ పట్టణం. ఇంతమంది ప్రజలు రావడానికి ఏదైనా విశేషం ఉందా అంటే, జీవము కలిగిన దేవుని సేవకుడు మరణించారు కాబట్టి ఇంతమంది ప్రజలు వచ్చారు అని అన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి అన్న మాట ఏంటో తెలుసా? ఆ జీవము కలిగిన సేవకుడు అని తెలిసి ఉంటే నేను కూడా ఆయన ఏ కార్యక్రమం? సమాధి కార్యక్రమంలో పాల్గొంపులు పొందేవాడిని కదా. డేట్స్ అన్ని క్లోజ్ చేసి మంత్రులు, రాజకీయవేత్తలు, సినీ యాక్టర్స్ అందరూ వచ్చి ఆ సమాధి కార్యక్రమంలో పాల్గొంపులు పొందారు. తన అన్నొచ్చి ఒక మాట అన్నాడు, సొంత అన్న రక్తం పంచుకు పుట్టిన అన్నొచ్చి ఒక మాట అన్నాడు. బాంబే నుంచి వచ్చి, అయ్యా మా తమ్ముడు యేసు ప్రభుని నమ్ముకుంటాను, యేసు ప్రభువే నాకు దిక్కు, యేసు ప్రభువే నాకు సమస్తము అని ఆస్తులు సైతం వదిలిపెట్టి రాజ కుటుంబకుల్లో పుట్టాడు. ఆయన రారాజు భక్త సింగ్ సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేసాడు. ఎక్కడో ఒక చోట మూల పడ్డాడేమో, ఏ మట్టి మురికివాడలో ఉన్నాడేమో అనుకున్నాం. కానీ ఎంతమంది గుండెల్లో ఆయన బ్రతికే ఉన్నాడని ఊహించలేకపోయామయ్యా అన్నాడు. క్రీస్తులో నా తమ్ముడు బ్రతికే ఉన్నాడని తన సొంత అన్న కంటతడి పెట్టుకుని రోధిస్తున్నాడు. ఇంతటి భాగ్యము మాకెందుకు దక్కలేదని ఈ స్థితిలో మేము తలదించుకుంటున్నాం అన్నాడు. దైవజనుడు భక్త సింగ్ గారు ఆయన మోకాళ్ళ మీదకైతే పరలోకపు దర్శనం చూసేవాడు. ఒకరోజు ఆయన ఉంటున్న ఆ మందిరము ప్రభు అన్నాడంట, ఫలానా ప్రాంతంలో
ఫలానా స్థలములో నేను ఈ కొరకు మందిరాన్ని స్థిరపరిచాను, స్థలం ఇవ్వబోతున్నాను, అక్కడికి నువ్వు వెళ్ళి ధైర్యంగా అడుగును అన్నాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పెద్ద సభ జరుగుతుంది. ఆ సభలో ఉన్న సభాధ్యక్షులు ఉంటారు కదా, ఈ స్థలాన్ని మీరు ఖాళీ చేయండి అన్నాడంట. ఆయన మొట్టమొదటిలోనే ఉద్యమం చేసేవాడు కదా, ఖాళీ చేయండి అన్నారంట. అప్పుడు వాడు అన్నారంట, ఈ స్థలం నీకెలా ఖాళీ అయింది, నీకెందుకు ఇవ్వాలి అంటే, నా ప్రభు ఆశించాడు, నా ప్రభు ఉద్దేశించాడు, ఇది నాది అన్నాడు. చేస్తారా? చేయరా? ఆయన ముఖదర్శనంలో వెలుగును చూసేవాళ్ళు ఆ స్థలాన్ని వాడికి చేరిపోయారు. ఆయన ఇంగ్లాండ్ దేశానికి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలోనే తన యొక్క ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇంగ్లాండ్ దేశానికి వాక్యం ప్రకటన చేయడానికి వెళ్తూ ఉంటే ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం బస్కి వెళ్ళాలన్నా ట్రైన్కి వెళ్ళాలన్నా ఒక అరగంట ముందు వెళ్ళాలి. కానీ దైవ సేవకుడు కరెక్ట్ టైంకి వస్తాడా? వస్తారా? కరెక్ట్ టయానికి వస్తాడు, కానీ దారి పొడుగున ఏదో ఒక విశ్వాసి కలిస్తే ప్రార్థన చేసుకుంటూ వస్తాడు. ఈయన ఏం చేశాడంటే, దారి పొడుగున విశ్వాసులు కనిపిస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వచ్చేసరికి ఫ్లైట్ పుష్మని ఎగిరిపోయింది. ఎగిరిపోయేసరికి నా ప్రదేవుడు బిడ్డారా, ఆయన వెళ్ళాల్సింది ఇదే ఫ్లైట్కి వెళ్ళాలి, ఇంకా ఫ్లైట్ లేదు. అక్కడికక్కడే కూర్చొని ప్రార్థన చేస్తుంటే తన దగ్గర ఉన్న సహోదరులు అన్నారంట, మీరు వెళ్ళలేదులే అని హేళన చేశారంట. నేను నీ దాసుడినైతే వెళ్ళిన ఫ్లైట్ తిరిగి రావాలి ప్రభు అని నా ప్రాంతంలో వాక్యము ప్రకటన చేయాలి. ఆయన విద్యను ఎవరి దగ్గర అభ్యసించలేదు. ఆయన బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ అవ్వలేదంట. ఆయన బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ అయ్యాడో తెలుసా? పరిశుద్ధుడైన దేవుని దగ్గర అయ్యాడంట. ఆయనకి 24 గంటలు బైబిలే చదవాలి. రోజుకి 20 గంటలు బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారా? ఆయన చదివాడంట. బైబిల్ చదువుతూనే నీ ఆహారం ఏంటి, నువ్వేం తింటావంటే, నాకు బైబిల్ ఒకటి తీర్చి ఇవ్వండి, దాన్ని నేను తింటాను అన్నాడంట. ఈనాటి భక్తుడే, ఎప్పుడో దేవుడు ఉన్నప్పుడు కాలం కాదు ఇది. ఈనాటి భక్తుడే, 2000 సంవత్సరంలో చనిపోయిన భక్తుడు. ఈనాటి భక్తుడే. ఈ గుంటూరుకు కూడా వచ్చాడు ఆయన. మీకు ఐడియా ఉందో లేదో? గుంటూరుకు వచ్చాడు. ఎక్కడ గుడికి పెట్టారో తెలుసా? కన్నవారి తోటలో సియోను ప్రార్థనా మందిరం ఉందా, అక్కడ పెట్టారు గుడిక. అక్కడ పెట్టారు మందిరం, అక్కడ పెట్టాడు ఆయన గుడిక. ఆ రోజు 3 లక్షల మంది హాజరయ్యారు ఆయన దగ్గరికి, గుంటూరు. నేను జస్ట్ ఆయన పేరు మాత్రమే విన్నాను. విమానం తిరిగి వచ్చింది. నా దేవుని బిడ్డలారా, ఎలా వచ్చిందో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. దైవ సేవకుడి ప్రార్థన దేవుడు వదిలిపెట్టేస్తాడా? వదల్లా. అయితే ఆ విమానంలో దైవ సేవకులతో పాటు ఒక దేశానికి చెందిన అంటే రాణిగారు ఉన్నారు. ఆ రాణిగారు విజిటింగ్ చేయడానికి వచ్చారు. ఆమె విజిటింగ్ చేయడానికి వచ్చినప్పుడు, తాను స్నానం చేస్తున్నప్పుడు తన ఉంగరం ఒకటి, అది వంశపారంపర్యం పెళ్లి ఉంగరం. ఆ ఉంగరము ఎన్ని కోట్లు పెట్టినా వాళ్ళు, ఆ ఉంగరం పోయింది అంటే వాళ్ళు చనిపోయినట్టే. ఆ ఉంగరము ఆమె స్నానం చేస్తూ పక్కన కబోర్డ్స్ లో పెట్టేసింది. మర్చిపోయింది, వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసింది. అప్పుడు ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అయ్యా నా ఉంగరాన్ని నేను హోటల్లో మర్చిపోయాను,
విమానాన్ని కొంచెం వెనక్కి తిప్పుతారా అంటే వాళ్ళు అన్నారు, ఏవమ్మా ఇదేమైనా ట్రైన్ అనుకున్నావా, బస్సు అనుకున్నావా అన్నారు. అప్పుడు ఏమంది, మీకెంత కావాలో అంత ఇస్తా, మీకయ్యే ఖర్చు మొత్తం నేను భరిస్తా, 100 రెట్లు నేను ఇస్తా, అది నాకు చాలా విలువైంది, అది ఉంటేనే నేను నా రాజ్యానికి వెళ్ళాలి, అది లేకపోతే నేను వెళ్ళలేను అని అన్నప్పుడు ఫ్లైట్ వెనక్కి తిప్పాడు, వెళ్ళాడు. దైవ సేవకుడు, ఆయన పేరు ఎనోస్ చేస్తున్నారు, ప్రార్థన చేశాడా? చేసిన వెంటనే మైక్ లో భక్త్ సింగ్ రా అని ఆయన పేరు అనౌన్స్ చేస్తూ ఉంటే తన పక్కనున్న సహోదరులు అందరూ ఆశ్చర్యపడ్డారు. వెళ్ళాడు, సీట్ లో కూర్చున్నాడు. తను చదువుకున్న ఇంజనీరింగ్ చదివిన ఆ ఇంగ్లాండ్ ప్రాంతంలోనే ఒక బలమైన సేవను చేశాడు. ఆ సభలో బహిరంగంగా సువార్త అందించాడు. కొన్ని ఆత్మలు అక్కడ రక్షించబడ్డాయి. తిరిగి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నీవు నా కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చావురా, నేను నీ కొరకు ఇంత మాత్రమే చేయలేనా అన్నాడట. మన పరిస్థితి ఏంటి? మనలాంటి మానవుడే, మనలాంటి వ్యక్తి బెలిగ్రమ్ ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన గొప్ప దైవ సేవకుడే. ఆయన ఏమన్నాడో తెలుసా? భక్త్ సింగ్ అంత భక్తి నా దగ్గర లేదు. ఈరోజు నేను మొన్న వెళ్ళి చూసా, మన మందిరాల్లో మనం ఏం కావాలని కోరుకుంటాం చెప్పండి. సభ్యులు కావాలి, ఉద్యోగం కావాలి, ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ప్యాడ్ కావాలి, కీబోర్డ్స్ కావాలి, దర్జాగా హుందాగా వాయించే వాళ్ళు కావాలి అని కోరుకుంటాం కదా. వాళ్ళ మందిరంలో ఏముందో తెలుసా? ఒక చిన్న మైక్, చిన్న యాంప్లిఫైయర్ ఉంది, మిగతా అరేంజ్మెంట్స్ ఏమి లేదు. నేను పరీక్షించాను ఏమేమి ఉన్నాయని చూస్తే అంటే ఆయన ఎంత పెద్ద దైవ సేవకుడు, గొప్ప దైవ సేవకుడు. ఆయన గదిలోకి వెళ్ళినప్పుడు ఒక వెలుగును చూశాను నేను. మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే వెళ్ళండి, గోల్కొండ చౌరస్తాకి వెళ్ళే దారిలో రక్షణ టీవీ ఆపోజిట్ లైన్ లో ఆయన మందిరం ఉంటుంది. నిన్న కోర్టు ఆ మందిరాన్ని సీల్ వేసింది. కోర్టు ఆ మందిరం స్వాధీనం చేసుకుంది. నిన్నటి దినాన నిన్న మధ్యాహ్నం నేను ప్రార్థన చేసుకున్న దైవ సేవకులో అని వెళ్ళాను. అప్పుడు అక్కడ ఉన్న పోలీసులు అందరూ లోపల పోలీసులే ఉన్నారు. దైవ సేవకులను వాళ్ళ గదిలో బదిలీ చేశారంట. పోలీసులు చెప్పిన మాట నేను చెప్పాను. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, ఏమైందన్నా అన్ని క్లోజ్ చేసేసారు, లాక్ చేసేసారు, ఏంటి మందిరం కదా అని అంటే వాడు అన్నమాట ఏంటో తెలుసా? ట్యాక్స్ ఏదో కట్టట్లేదు అని కోర్టు దాన్ని స్వాధీనం చేసుకుంది. కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు ఈ మందిరం తెరవబడదు. అప్పుడు ఎందుకు ప్రభువా, రేపు ఆదివారం కదా అని పెద్ద పెద్ద కార్లన్నీ వచ్చి మందిరం ముందు ఆగి, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మందిరం ముందు ఆగారు, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. కానీ పోలీసులు మందిరం చుట్టుముట్టించేసరికి మరలా ఒక వార్త విన్నా, కోర్టు స్వాధీనం చేసుకుంది కానీ కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తాయి, ఈ మందిరము 10 స్టేర్ అవ్వబోతుంది, ఒక పెద్ద విలాసవంతమైన మందిరము అవబోతుంది అని ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ ఉంటే అవునా అని అడిగా. మళ్ళీ అవును, ఈ మందిరాన్ని పొడిగించబోతున్నారు, చుట్టూ ప్రాకారాలు కట్టబోతున్నారు అన్నారు. ఇక తర్వాత సరేలే, ఈసారి ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే వెళ్ళి ప్రార్థన చేసుకొని వద్దాంలే అనుకొని
ఎందుకు మనసు బాధగానే ఉంది. ఎంతో ఆశతో వెళ్ళాను. శనివారం కదా, కొంతసేపు కూర్చొని ప్రార్థన చేయాలి, దైవ సేవకు అనుభవాలు ఇంకా తెలుసుకోవాలి, ఆయనలా నడవాలి అని ఒక వైరాగ్యంతో నేను అక్కడికి వెళ్ళాను. అని ఆ విషయం తెలిసిన తర్వాత బాధ అనిపించింది. ప్రార్థన మనసులో చేసుకుని, ప్రభువా నీ చిత్తమే సిద్ధించబడాలి, నువ్వే ఇచ్చావు కదా. ఆ దైవ సేవకునికి ఏ సమర్పణ అయితే ఉందో మనకు ఆ సమర్పణ ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉప్పు కోసమో పప్పు కోసమో వాళ్ళ దగ్గర నాకు అది కనపడలేదండి. సాధారణమైన వస్త్రాలు, సాధారణంగా ఉన్నారు. వాళ్ళందరూ చెప్తున్న మాట, మా తండ్రి ఏ విధంగా నడిచాడో మమ్మల్ని ఆ విధంగా నడవమని ప్రతి నిత్యము ఒక దూత మమ్మల్ని ప్రదర్శిస్తుంది. ఆయన చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది తెలుసా? 2000 సంవత్సరంలో భూకంపం వచ్చింది. మీకు ఐడియా ఉందో లేదో? హైదరాబాద్ కంపించిపోయింది. కమ్మింది. ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. దేవదూత వచ్చి మాట్లాడేది. ఆయన చనిపోయినప్పుడు ఆయన పుస్తకం ఉంది కదా, జీవిత చరిత్ర చదవండి తెలిసింది. ఇలాంటి భక్తుల చరిత్ర చదివితే ఎన్నో మర్మాలు మనకు తెలుస్తాయి. దేవుడు బిడ్డలారా, మనకు దేవుడు ఎలా ఎదగాలి అనేది ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రను బట్టి తెలుస్తాయి. మనం ఎంతవరకు ఉన్నాం, మన స్టెబిలిటీ ఎంత ప్రార్థనలో. పట్టుమని 10 నిమిషాలు కూర్చోకండి. అలాంటి భక్తుడు 20 గంటలు 22 గంటలు కూర్చొని ప్రార్థనలు గడిపాడు అంటే అతనికి పుట్టుకతో వచ్చిన అది ఇష్టంగా చేశాడు, నమ్మాడు ముందు దాన్ని. ప్రభు చెప్తున్నాడు, నీ శత్రువును ప్రేమించాలి. సహోదరుడు భక్త సింగ్ ఇంకొక విషయం చెప్తాను. ఏంటంటే వాళ్ళు ఉంటున్న బిల్డింగ్కి కరెంటు బిల్లు కట్టాలి. కరెంటు బిల్లు కట్టకుండా వాయిదాలు వేసుకుంటూ అట్లా కరెంటు పీకేస్తారనే సమయం వచ్చినప్పుడు ఇంత అమౌంట్ కట్టాలయ్యా దీనికోసం, అది కట్టకపోతే కరెంటు పోయేటట్టు మనకి ఉండడానికి కూడా అవకాశం లేదంటే అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే బిల్లులో 8 పైసలో ఎంతో 67 పైసలో ఉంటుంది. ఆ అమౌంట్ వరకే ఆయన ప్రార్థన చేశారు. కరెక్ట్గా అదే అమౌంట్ మన అందరూ వచ్చిన తర్వాత కట్టేశారు. సరే, ఆ పక్కనున్న ఆయన, అయ్యా నువ్వు అడిగినట్టు వచ్చింది, అది ఇంకొంచెం ఎక్కువ అడిగితే బాగుండేది కదా, ఇంకాస్త ఎక్కువ అడిగితే ఎక్కువ ఇచ్చేవాళ్ళు కదా అంటే, ఎందుకు వాడు డబ్బులు ఆయన దగ్గర ఉంటాయి, మనకి ఎప్పుడు ఎంత కావాలంటే అంత అడిగి తీసుకున్నాం. మనం ఎందుకు మోయటం, మన సొమ్ము ఆయన మోస్తుంటే మనం మోసుకోవడం ఎందుకు, ఎప్పుడు ఎంత అవసరమైతే అంత అడుగుదాం, ఆయన పంపిస్తాడు. ఇక్కడికి చెప్తాము హల్లెలూయా. మందిరం ఎలా ఉంది తెలుసా? ఆయన కట్టించిన మందిరం శిలువ ఆకారంలో ఉంది. శిలువ ఆకారం. చూడలేదు. ఓకే ఓకే ఓకే. శిలువ ఆకారంలో ఉంది మందిరం. నా ప్రదేశం బిడ్డలారా, వర్తమానంలోకి నేను వెళ్తాను. మీ శత్రువుని ప్రేమించండి. ఈరోజు మనకున్న శత్రువులను ప్రేమించి వాళ్ళని ప్రభు వైపు మళ్ళించి ఆ ప్రయత్నంలో మనం ఉన్నామా? చెప్పండి, ఆ ప్రయత్నంలో మనం ఉన్నామా? మీ శత్రువుని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నాడు. వాళ్ళు మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే వాళ్ళకి 2వ చెంప చూపించండి. వారి గురించి ప్రభు దగ్గర వేడుకోండి. మనకు శత్రువులు ఎవరుంటారు? పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ మన శత్రువులు కాదంట. మన శత్రువు ఎవరు? శరీరమే, మనసు.
దానిని కలుగు చేస్తున్న సాతానుడే. వాడిని నిర్మూలించడానికి నీవు ప్రార్థన చేయాలి, కానీ నీ సొంత ప్రయత్నాలు చేయకూడదు. దైవ సేవకుడు అదే చేశాడట. కటింగ్ తీపించుకోవడానికి కటింగ్ షాప్కి వెళ్తాడు, బార్బర్ షాప్కి. ప్రార్థన చేశాడట, ప్రభువా జుట్టంతా పెరిగిపోతుంది, నేను కటింగ్ తీపించుకోవాలి, ఏం చేయమంటావు అంటే, ఇప్పుడే కాదు మీరు ప్రార్థన చెప్పు అన్నాడట ఆయన. మరలా వచ్చాడు ఆదివారం, ప్రభువా బేరు బాగా పెరిగిపోయింది, ఏం చేయమంటావు అంటే, ఈ రోజు ఎల్లు నువ్వు అన్నాడంట. 2-3 సార్లు ప్రభుని అడిగిన తర్వాత ఎల్లు నువ్వు అన్నప్పుడు వెళ్ళాడంట. షాప్ లో ఎవరు లేరంట, చక్కగా కూర్చున్నాడంట సీట్ లో. ఆయన కటింగ్ చేస్తున్నాడు. కటింగ్ చేసి ఆయనకి ఈయన సువార్త చెప్తున్నాడు. కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఈయన సువార్త అంతా చెప్పడం అయిపోయిన తర్వాత, కటింగ్ చేసాడే ఆ బార్బర్ షాప్ ఓనర్ ఆయన వచ్చి అన్నాడంట, నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకోవచ్చా అన్నాడంట. నా పాపాలను కూడా యేసు ప్రభు క్షమిస్తాడా అన్నాడంట. క్షమిస్తాడు అన్నప్పుడు ఆయన మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి అతని ప్రభువుకు ప్రతిష్ఠించాడంట. ప్రతిష్ఠించిన తర్వాత ప్రభు అన్నాడంట, ఆకాశం నడుము స్వర ఇందుకేరా నిన్ను ఆపింది అన్నాడంట. ఏం చేశాడు? కటింగ్ చేయించుకునేటప్పుడు కూడా ఒక ఆత్మను రక్షించాడు. నేను చాలా మంది దైవ సేవకుల్ని చూసా, దేవుడితో పోరాడిన వాడు, కానీ విశిష్టమైన అనుభవం కలిగిన వ్యక్తిని మొన్నే చూశాను. తోమస్ అమ్మాయి దగ్గరికి వెళ్ళా. చెన్నై వెళ్ళినప్పుడు తోమ గారి విషయాలన్నీ తెలుసుకున్నాను, కానీ అంత ఆశ్చర్యం అనిపించలేదు. కానీ ఈయన సాక్ష్యాన్ని చూసినప్పుడు అంత ఆశ్చర్యం అనిపించింది. నేటి తరానికి ఆయన పౌరుడు. బైబిల్ చెప్తుంది, మీ శత్రువులను ప్రేమించండి. అంటే ఎదుటి వారిని విసిగించవద్దు, విసిగించే వారిని మీరు ప్రేమించండి. అప్పుడు ఒకవేళ మీరు ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళకు వెర్రితనంగా కనబడతారేమో, కనబడితే కనబడని వెర్రితనంగా. కాసేపటి తర్వాత వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు అనుకుంటారు, నేను ఎంత తిట్టినా వీళ్ళు ఎందుకులో నన్ను ప్రేమిస్తున్నారని ఆలోచన వచ్చి వాళ్ళు వచ్చి నీ మాట వింటారయ్యా అన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుదాం. పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవాలని, ఇందువలే నీ పొరుగువాని ప్రేమింపవాలని రాయబడి ఉన్నదని చెప్పాను. ప్రైజ్ లార్డ్. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలెనని, నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రాయబడి ఉన్నదని చెప్పాను. పూర్ణ మనస్సు అంటే ఏంటి చెప్పాలి? పూర్ణ మనస్సు ఇంకా మనసులో ఇంకా దేనికి స్థానం ఉండకూడదు. పూర్ణంగా దేవుడికి అప్పగించాలి. ఆయన ఇష్టానికి, ఆయన చేయమన్న వాడి మీదే మనసు. ఓకే, పూర్ణ మనసు అంటే అది మన స్వాధీనం అనుకోండి. పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయం అంటే ఇంకొకటి పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయం. బ్రదర్ ఒక మాట చెప్పాడు. ఇంకా దేవునికి ఇష్టమైన, ఓకే, ఇంకా ఆయన కోరుకునేది సంపూర్ణంగా ఆయనకు సమర్పించు. హృదయం, మనస్సు, ఆత్మ అవన్నీ కూడా ఆయనవే. ఇంకా అన్నీ ఆయనవే కాబట్టి సమస్తం ఆయన చిత్తానికి సంపూర్ణంగా లోబడటమే
స్థానం లేదు. మొత్తం ఆయన ఆక్యుపై చేసుకోండి. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సీయోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, యేసయ్యా నిన్ను సీయోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా నిందల నీటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సీయోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. ప్రైజ్ ది లార్డ్. పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను ఏం చేయాలంట? దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనని. ఇప్పుడు ఒక ప్రశ్న, పూర్ణ హృదయంతో యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారా? 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 చెప్పలేము, పూర్ణమని చెప్పలేము. ఇంకా లోకం కొంచెం ఉంది హృదయంలో, అందువల్ల పూర్ణంగా ప్రేమించడం ప్రేమిస్తున్నామా? పూర్ణాత్మతో ఎంత సేవ చేస్తున్నా నేనే. పేరెంట్స్ మీద ఆ ధన్యత వస్తే ఇంకా అంతకంటే పేరెంట్స్ మీద కొద్ది గొప్ప ప్రేమ ఉండిద్దా? మరి అప్పుడు ప్రభుని పూర్ణ హృదయంతో నేను ఎలా ప్రేమిస్తున్నా? కానీ ప్రేమించాలి పూర్ణ హృదయంతో, పరిపూర్ణమైన ఆత్మతో ప్రేమించాలి. మనస్సులో ఇంకేం ఉండకూడదు, దేవుడే దిక్కు అని అన్న భక్త సింగ్ లాగా సమస్తాన్ని యాదృచ్ఛికంగా వదిలిపెట్టాడు. దేవుని కొరకు, దేవుని మందిర నిర్మాణం కొరకు
దేవుని శిలువ యాగము కొరకు శిథిలమైపోయి సమస్తాన్ని, ఊరుని, ప్రాంతాన్ని, తల్లిని, తండ్రిని, రక్త సంబంధాన్ని యాదృచ్ఛికంగా దూరం చేసుకొని ప్రభు కొరకు నిలబడడానికి వచ్చాడు. ఇది పూర్ణ హృదయం కాదా? అది పూర్ణ హృదయం. పరిపూర్ణమైన ఆత్మ ఆయన మీద లేదా? వచ్చినప్పుడు బహుశా ఆయనకి ఎవరు ఆశ్రయం ఇవ్వలేదేమో, కానీ ప్రభు అన్నాడు, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన. మన విశ్వాసములాగా ఆయన విశ్వాసము ఉంటే ఆయన అంతగా ఆత్మలో వర్తిల్లేవాడు కాదు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఎవరితో మాట్లాడుతాడండి? అసలు ప్రార్థన చేసిన వెంటనే ప్రభు మాట్లాడాలి అంటే అసలు ఎంత ప్రార్థన చేసి ఉండాలి? ప్రతినిత్యము అడుక్కోవడమే సరిపోయింది, ప్రతినిత్యం ఇది కావాలి అది కావాలని సరిపోయింది. మరి ఆత్మ పరిస్థితి ఏంటి? దైవ సేవకుడిగా కొన్ని విషయాలు నేను తెలుసుకున్నా. పర్సనల్ లైఫ్ ఎలా ఉంటారు అలాంటి వ్యక్తుల మధ్యలో నేను ఇంటర్ఫీర్ అవుతున్నాను, ఎందుకంటే దానికి ఇంకా కొంచెం బలం రావాలని ఇంటర్ఫీర్ అవుతున్నాను. ఏమనుకోండి, ఏంటంటే మనం ఎంత ప్రార్థన చేశాము అనేది ప్రభు చూడదు, కానీ ఎంత విధేయత నా మాటకి చూపిస్తున్నారు వీళ్ళు అనేది చూస్తారు. సంపూర్ణ విధేయత ఆయన మాటకి మనం చూపించినప్పుడు మనం ఒక మాట అడిగితే చాలు, అసలు మనం అడగకపోతే కూడా ఆయన ముందుగానే వచ్చి మనకు ఆన్సర్ ఇచ్చేస్తాడు. మనం ప్రార్థన చేయకముందే ఆయన ఉత్తరం ఇస్తాడు, మనం అడిగింది ఆయన ఇచ్చేసేస్తాడు. అయితే ఏంటంటే మన హృదయం సంపూర్ణంగా ఆయన మాటకి విధేయత చూపించడానికి మనం ప్రయత్నం చేస్తే, ఆ ఇష్టం అనేది మనం నోటితో చెప్తే అయ్యేది కాదు, నేను చెప్తే కాదు, ఆయన చూస్తాడు, ఆయనే చూసుకుంటాడు ఆ హృదయం ఎట్లా ఉంది దాన్ని బట్టి చేస్తాడు. కాబట్టి అందుకే మన హృదయం సంపూర్ణంగా దేవునికి, దేవుని కార్యాలకి, దేవుని ప్రార్థనకి, దేవుని వాక్యానికి మనం సమయం ఇస్తే ఆ స్థితి మనకు వస్తుంది. మనం సమయం ఇవ్వలేదనుకో ఆ స్థితి రాదు. పూర్ణ హృదయం, పరిపూర్ణమైన హృదయం ముందు పరిశుభ్రంగా ఉంటేనే పూర్ణంగా శ్రేష్టంగా ఉంటుంది. దేవునికి ఇష్టమైన హృదయంలో పాపము చొరబడకూడదు. యవన కాలంలోనే కదా సేవకు వచ్చింది. యవనత్వాన్ని, కన్యత్వాన్ని, జ్యేష్ఠత్వాన్ని, సమస్తాన్ని చంపుకునే కదా ప్రభు కొరకు నిలబడ్డది. అది వైరాగ్యం. యవన కాలంలో ఉన్నప్పుడు శతకొన్ని ఆలోచనలు వస్తాయి. అలాగే కౌమార దశ, వృద్ధాప్య దశ, ఒక వయసుకు వచ్చినప్పుడు కూడా డబ్బు మీద వ్యామోహం, ఆస్తి పాస్తుల మీద వ్యామోహం, సమస్తము నాకే ఉండాలన్న ఆలోచనలు పుడతాయి. అప్పుడు నీ హృదయం పూర్ణంగా పరిపూర్ణంగా ఎలా మారుతుంది? కానీ బైబిల్ చెప్తుంది కదా, నీ హృదయం పూర్ణంగా పరిపూర్ణంగా పరిపూర్ణమైన ఆత్మతో, మనస్సుతో, హృదయంతో నీవు ప్రజ్వరిల్లేటప్పుడే దేవుని ఆత్మ నీ మీదకు వచ్చి నీవు ఏ విధంగా ప్రేమిస్తున్నావో కనబరచబడుతుంది. దేవుడు ఇతరులను ఏ విధంగా ప్రేమించాడో ఆయన ప్రేమ నీ యొక్క చూపులో అర్థమవుతుంది. దేవుని ప్రేమించేవాడు ఎదుటి వారిని కూడా అదే కొలతతో ప్రేమించాలి. దేవుని దగ్గర నటిస్తూ ఎదుటి వాళ్ళ దగ్గర నటించడం, దేవుని దగ్గర జపము చేస్తూ ఎదుటి వాళ్ళ దగ్గర జపము చేయకూడదు. పూర్ణ ఆత్మ మనకు ఉండాలి, పరిపూర్ణ మనసు చేసుకోవాలి. నూతనంగా బాప్తిసం తీసుకుంటున్న యవన బిడ్డలు, యవన జీవితము అప్పుడే దొంగలించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు, పొరుగు అని ఏమి ఆశించకూడదు. ఈ విధమైనవి అన్ని నువ్వు చేసినప్పుడు వీళ్ళను చేసి నీకు పూర్ణ హృదయం, పరిపూర్ణ ఆత్మను ఇస్తాను అని ప్రభు ప్రకటన చేస్తున్నారు. కనుక ఇటు విధంగా ఉందాం, ప్రభు రాజ్య స్థాపన కొరకు స్థిరపడదాం. దేవుని కొద్ది మాటలు దీవించును గాక. ఇక్కడ ఉన్న రక్షించబడిన బిడ్డలకు
ఒక చిన్న ప్రార్థన సమాజం నేను చెప్తాను. త్వరలో బాప్టిజం తీసుకోబోతున్న ఈ రెండు ఆత్మల కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ అనుదిన ప్రార్థన చేయమని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. వారి భావి తరాల భవిష్యత్ యవన జీవితంలో ఇప్పుడు నూతనంగా అడుగు పెడుతున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు చిన్నపిల్లలే, ఇప్పుడు నూతనంగా అడుగు పెడుతున్నారు. వారి భావి తరాల భవిష్యత్తు దేవుడు కలుగజేసుకొని తన చిత్తానుసారంగా జరిగించులాగున వారి బాప్తీస కార్యక్రమం కొరకు, వారి ఆత్మ రక్షణ కొరకు మనందరం ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నాం. వాళ్ళకి చక్కటి వివాహాలు అగులాగున మీ అనుదిన ప్రార్థనలు ప్రార్థన చేయండి. వయసు పైబడే కొలది కొన్నిటికి దూరం అవుతాం కాబట్టి సాటి అయిన సహకారులను దేవుడు స్థిరపరిచి వారి దాంపత్య జీవితాలను కుటుంబంగా ప్రభు వాళ్ళని స్థిరపరిచి వారి జీవితాలను వివాహ బాంధవ్యాన్ని ప్రభు స్థిరపరచులాగున మనం ప్రార్థన చేయవలసిన వాళ్ళని ఉన్నాం. ప్రార్థన చేయండి. ఎలాగో బాగుంటుంది పొందుతున్న బిడ్డలారా, మీరు కూడా ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నారు. ఎందుకంటే వివాహపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతో వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. ఎప్పుడు చేసుకోవాలో పెళ్ళప్పుడే చేసుకుంటే పిల్లా పాపలతో దేవుడు కుటుంబంగా స్థిరపరుస్తారు. వయస్సు భయపడే కొద్ది ఇది అపం మ్యాటర్ అయినా ఒక సహోదరుడిగా చెప్తున్నాను. దేవుడి వివాహాన్ని జతపరిచి వారి జీవితాల్లో వివాహం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. కనుక ఈ సమయంలో మీ హృదయపూర్వకమైన కానుకలు అందించే మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.